భారతీయులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎదురయ్యేటటువంటి ఇష్యూస్ని అస్సలు మనం ఆలోచించటం లేదు. దేశంలో అయితే ఒక నిశ్శబ్దంగా మత కలహాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది, కుల ఘర్షణలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది, వ్యక్తుల మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోయామా? 1947 ఆగస్టు 14వ తేదీన భారతదేశ విభజన సమయంలో పంజాబ్ బెంగాల్ ప్రాంతాల్లో సుమారు 20 లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. అంటే అంతమంది జరిగినటువంటి సిచ్యుయేషన్ గురించి ఎంతవరకు తెలిసింది వాళ్ళతో ఉన్న ప్రజలకంటే తెలియదు. కాబట్టి దేశంలో జరిగే ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోకపోతే మనతో ఆటలాడేవాళ్ళు, మనకి అబద్ధాలు చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.